కలిసిన ఎదిరించిన అక్కి పిడుగువో నిరుపేద బిడ్డల సైన్యమై సాగిన తుపాకి శబ్దమో దోపిడి ఫామ్ హౌస్ కొడుకులా చిట్ట విప్పిన కంచు కంటమో కలదప్పిన మట్టి బిడ్డలా ఆకలి తీర్చిన అమ్మవో కరోనా కాలాన పేదలాదుకున్న ధేగల్ల తల్లి రసీతక్క ధర్మానికే దారి చూపిన చేతులు ధనసరి అనసూయక్క మూడు రంగుల జెండ దండువో ములుగు తల్లి తీరవనితవో మట్టి మనుషుల పేరు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్ల దీపానివో ధనసరి సీతక్క మట్టి మనుషుల పేరు బంధానివో అక్క సీతక్క మా గుడిసె బతుకుల్ల దీపానివో ధనసరి సీతక్క నేను చుట్టుముట్టిన కాలంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే మనకు మంజూరైనటువంటి కవాడి షెడ్డు, తర్వాత కూరగాయల మార్కెట్లో 20 షెటర్లు, అదేవిధంగా పాతగంజిలో అక్కడ కూడా 30 షెటర్లకు, తర్వాత మెయింటెనెన్స్ ఈ 4 వర్కులు మన దాదాపు 2 నెలలు కావడుతున్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఎమ్మెల్యే గారు చొరవతో, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క చొరవతో మనకు 6,58,00,000 మంజూరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తిగా బాధ్యత తీసుకొని ఉన్నాను. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఒక మాట చెప్పినప్పుడు నేను వెంటనే లెటర్ తీసుకురమ్మంటే తీసుకపోతే గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది, గవర్నమెంట్లో కూడా మంజూరైందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మా డిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుత మాజీ ఇక్కడ 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పెద్దలు నగేష్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రెడ్డి గారికి, మన కమిషనర్ గారికి, కార్మిక సోదరులకి ఇలా షాటా దడవాయి కావస్తుంది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుండి మన మద్దతు ధర 10,000 పదే మీటింగ్లలో చెప్పినప్పటికీ మన అక్క మంత్రివర్యులు మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అయినటువంటి సీతక్క గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మరి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి ఎంత బిజీ షెడ్యూల్ ఉండే అంటే అక్కకి ఇంకా మళ్ళీ మునిగిపోయేది ఉండే. మరి మీరు రిక్వెస్ట్ చేస్తే మరి ఇక్కడికి రావడం జరిగింది. అక్క ఎట్లా పోతుంటే అట్లా వాడబడతాం. మరి అంటే అది చాలా శుభసూచకం. మనకు ఈ నిజామాబాద్ మార్కెట్ అంటే మనకు రాష్ట్రంలోనే పెట్టింది పేరు, మీకు అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు మినిమం మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించే పరిస్థితి లేకుంటే అన్ని విధాలుగా మనం అనుకుంటా ఉన్నాం. కార్మికులకు కూడా నేను మే డే నాడు వచ్చినప్పుడు కూడా చెప్పినా, మీకు అందరు కూడా ఇన్సూరెన్స్ చేపిస్తామని చెప్పినాం. అదేవిధంగా మరి మధ్యాహ్న భోజనం కొంచెం తక్కువ రేట్లో ఇప్పిస్తామని చెప్పినాం. మరి ఇంకా చాలా వసతులు, ఇప్పుడు రైతులు ఇక్కడ పడుకోవడానికి కూడా, నైట్లో వస్తే పడుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా ఇలా మనకు అంటే వీళ్ళకు భద్రత కావాలన్నారు, వాళ్ళకి తప్పకుండా వాళ్ళకు అన్ని విధాలుగా చేస్తామని చెప్పినాం. మరి మా ఇండ్లు కూడా వాళ్ళు అడిగారు, జాగలేదు మాకు ఎట్లా అంటే మరి పెద్దల సురేష్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని మనం ఒక 100 మందికి ఐడెంటిఫై చేసి మరి ఇచ్చిన మంది కలెక్టర్ గారి చేతిలో ఉంది. కొంతమందిని ఐడెంటిఫై చేశారు, కొంతమంది ఏమో ఇంకా ఇరేజులు అంటా ఉన్నారు, కొంచెం కన్సిడర్ చేయడం నిజంగా కూల్ ఉన్నారు. అంటే వీ ప్రామిస్ నేను మే డే నాడు వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, మాకు పెద్దలు డీసీ శ్రీనివాస్ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ చాలా చేసిండాక. అయితే వాళ్ళందరూ శ్రీనారాయణ గుర్తు చేసుకుంటూ మరి మాకు ఎవరు లేరు ఎట్లా అంటే మేము ఉన్నాము, మీరు శ్రీనారాయణ వారసులు, అసలు మేమే అసలు అంటే ఆయన వేరే మార్కెట్ను అన్ని విధాలుగా కాపాడుకొని దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, మరి ఇక్కడ కార్మికుల యొక్క భద్రతను కాపాడడానికి, అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా మార్కెటింగ్ ఫెసిలిటీ చేయడానికి మేము అన్నిటికీ కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఈ మార్కెట్ మెయిన్ ఫీడింగ్ ఇప్పుడు
నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ ఉంటే నీకు 6 మండలాలు ఉంటాయి. సో ఇంకా సరే మాటలు నోపేట ఉన్నప్పటికీ మెయిన్ 90% ఫీడ్బ్యాక్ మన దగ్గర నుండే వస్తుంది. కాబట్టి ఈ మార్కెట్ కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి మీకు మంచి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన వ్యవసాయం రైతు బిడ్డ మరి అనుభవం అంటే వ్యవసాయం పట్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇచ్చినాం. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కోయడ మార్కెట్కు మరి ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్గా తయారు చేసి ఒక 200 కోట్లు దాన్ని వెచ్చించి చేయడం జరుగుతూ ఉంది. ఇలా మరి మన ముఖ్యమంత్రి గారికి మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, మరి రైతులకు గిట్టుబాటు ధర దొరకాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు పడద్దన్న దాని మీద కృతనిశ్చయంతో ఉన్నాడు. సో దాంట్లో భాగంగానే మన పెద్ద మార్కెట్ మరి దీన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను ముప్పగంగారెడ్డి గారు ఒక దగ్గర 20 లీటర్లు రాష్ట్రం ఎవడెన్ని కుట్రలు చేసినా ఎదిరించిన అక్కి పిడుగువో నిరుపేద బిడ్డల సైన్యమై సాగిన తుపాకి శబ్దమో